అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని మంత్రి నారాయణ అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారని చెప్పారు. పల్నాడు జిల్లాలో రైతులు ఇచ్చిన భూమిలో 2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో భూ సమీకరణ సమయంలో అమలు చేసిన విధానాలనే పాటిస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లాలో ఏడాదిలోగా స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 4-6 లైన్ల రహదారి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని మంత్రి నారాయణ అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారని చెప్పారు. పల్నాడు జిల్లాలో రైతులు ఇచ్చిన భూమిలో 2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో భూ సమీకరణ సమయంలో అమలు చేసిన విధానాలనే పాటిస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లాలో ఏడాదిలోగా స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 4-6 లైన్ల రహదారి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే హైదరాబాద్ ఆ రోజు శంషాబాద్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి నిర్మించారో అలాంటి ఒక ఎయిర్పోర్టు, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఈ 3 కార్యక్రమాలు టేకప్ చేయమన్నారు. దాంతో రైల్వే ట్రాక్ ఒకటి వస్తుంది, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. దీనికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్కి పోవాలనే దాంట్లో గౌరవనీయ శాసనసభ్యులు అటు శ్రావణ్ గారు కావచ్చు, ఇటు భాష్యం ప్రవీణ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరిని నేను ప్రజలను అడగమన్నాను, రైతు సోదరుని. వాళ్ళలో ఎక్కువ మంది ల్యాండ్ పుల్లింగ్కి మొగ్గు చూపించారు. ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్కి పోండి, దానివల్ల రైతు సోదరులు బెనిఫిట్ అవుతారని చెప్తే ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించి క్యాబినెట్లో మొన్న నిర్ణయించారు.